హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. చాలామంది నన్ను అడుగుతున్నారండి ఎంట్రీ ఎలా తీసుకోవాలి లెవెల్స్ బేస్డ్ అని చెప్పేసి. సో అందుకని వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే ఇలా ట్రేడ్ చేస్తానండి. ఎప్పుడైతే మనకు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ స్పాట్ చార్ట్లో పడినప్పుడు దాని హై అండ్ లో మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. వన్స్ అది బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్ అవుట్ అయిన తర్వాత రీటెస్ట్కి వస్తుంది కదండి. బ్రేక్అవుట్ అయితే రెడ్ క్యాండిల్ పడుతుంది రీటెస్ట్కి, బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే గ్రీన్ క్యాండిల్ పడుతుంది రీటెస్ట్కి. సో వన్స్ అలా పడిన తర్వాత నెక్స్ట్ ఐదర్ బులిష్ ఎంగల్ఫింగ్ కానివ్వండి, బేరిష్ ఎంగల్ఫింగ్ కానివ్వండి, హ్యామర్ క్యాండిల్ కానివ్వండి, అది పడిన తర్వాత ఆ క్యాండిల్స్ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ మన లెవెల్ పైన 25,588 పైన హ్యామర్ క్యాండిల్ వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్ దాని హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ ప్రీమియం చార్ట్లో వచ్చేసి కొంచెం అర్లీగానే పడిందండి నా ఎంట్రీ, ఎందుకంటే నాకు కాస్త కొంచెం కన్ఫర్మేషన్ ఉండింది అందుకని. ఇక్కడ స్పాట్ చార్ట్లో నేను టార్గెట్ ఏమో 25,650 పెట్టుకున్నాను, ప్రీమియం చార్ట్లో 161 పెట్టుకున్నాను. ఇక్కడ బేస్డ్ ఆన్ బోత్ చార్ట్స్ మనము టార్గెట్స్ బుక్ చేసుకోవచ్చు అండి. లెవెల్స్ బేస్ చేస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం స్పాట్ చార్ట్లో ట్రేడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నాది ప్రీమియం చార్ట్లో ఆల్రెడీ ట్రేడ్ టార్గెట్ ఇచ్చేసింది, అందుకని నేను స్కాల్పర్ మోడ్ ఆన్ చేసుకొని క్విక్గా రెడీ అయి ఉన్నాను, ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మనకు స్పాట్ చార్ట్లో కూడా టార్గెట్ అక్కడే ఇచ్చేసిందండి చూడండి, 25,650. వన్స్ 25,650 టచ్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఫాల్ వచ్చింది. సో ఇలా ప్రాపర్గా లెవెల్ పైన మనకి ప్రైస్ యాక్షన్ బేస్డ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ వరకు ఈజీగా హోల్డ్ చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.